సార్ నమస్తే అండి. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఒకటే చర్చ, విజయవాడకి వేదికగా రగులుతున్న రాజకీయ రచ్చలు ఏంటంటారు? అసలు ఇదంతా అసలు ఎలా చూడాలంటారు? ఈ రాజకీయ రక్ష అంటున్నారు కాబట్టి అది అంతే. మరి అతను ఎందుకు మిస్ అయ్యాడో తెలియదు. కాకపోతే సిఐ గారిని సస్పెండ్ చేయొద్దని నిన్న ర్యాలీలు చేశారు. అది చూడాలి, వెయిట్ చేయాలి దాని గురించి. అంటే ఒక వ్యక్తి మిస్ అయితే గనక అతను దానికి కుల రంగు పొడివి మా కులం వాళ్ళని ఇలా చేస్తారా అంటూ ఆ కులానికి ఈ రాష్ట్రంలో రెస్పెక్ట్ లేకుండా పోతుందంటూ మాట్లాడటం ఎలా చూడాలంటారు? అదే రాజకీయంగా అది వాళ్ళు ఉపయోగించుకోవడానికి కులాన్ని రెచ్చగొడుతున్నారు. జనరల్ గా జరుగుతూ ఉంటది. అది జరిగిన దానికి రాజకీయంగా ఉపయోగించుకోవాలని రెచ్చగొడుతున్నారు ఆ కులం వాళ్ళని. దానికి నిన్న పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాడు. దానికి ఒక కులంతో సంబంధం ఏముంది, నాకు కులంతో కూడా పని లేదు, కులాన్ని రెచ్చగొట్టద్దు. ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ కానీ లేకపోతే గ్యాంగ్ గంజాయి బ్యాచ్ కానీ అన్ని కులాల్లో ఉంటారు, ఒక కులంలో ఉంటారు కదా. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇది మళ్ళీ తీవ్ర రూపం అయితే ఆలోచిస్తుంది. పవన్ కళ్యాణ్ కాపు ద్రోహి అంటూ ఒక ముద్ర అయితే వేస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? కాపు ద్రోహి అంటే కాపు ద్రోహి ఎందుకు అవుతాడు? ఆయన ఓట్లేసి గెలిపించలేదు. కాపులందరూ, కాపులకు నాయకుడు కాదు పవన్ కళ్యాణ్, అందరికీ నాయకుడే కదా. ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అన్ని కులాలు ఉంటేనే రాజకీయ పార్టీ నిలబడుతుంది. ఒక కులంతో ఏ రాజకీయ పార్టీ నిలబడదు. ఇప్పుడు ఆయన్ని మరి ఎందుకని అలా చిత్రించడానికి ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు? అంటే స్విచ్ పెట్టాలి, కూటమిలో స్విచ్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ పక్కన కాపులు ఉండకుండా చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. అంటే ఎందుకని అంటారు దీన్ని? ఒక వ్యక్తి సమస్య కాకుండా ఒక రాష్ట్ర సమస్యగా, ఒక కుల సమస్యగా ఎందుకని పోర్ట్రేట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కులాలను రెచ్చగొట్టడం అనేది అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆయనే కాదు, వాళ్ళ నాన్న కూడా అలాగే చేశాడు. వంగవీడు రంగాన్ని చంపించింది నెహ్రూ, వాళ్ళది అది గ్రూప్ తగాదాలు. మరి అదే రంగా చనిపోయినప్పుడు కమ్మవాడు చంపించాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ రంగా నెహ్రూ ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే వైఎస్ రాజశేఖర ఉంటాడు. అది కులాన్ని రెచ్చగొట్టుకొని అట్లా లబ్ధి పొందారు గతంలో. ఇప్పుడు వాళ్ళ పప్పులు ఉడకట్లా. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఆ కుర్రాడి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చిన్న పిల్లాడు ఆవేశంలో ఒకటి రెండు తప్పులు చేస్తే చేసుండొచ్చు అంటూ ఒక లైట్ 24 కేసులు ఉన్న వ్యక్తిని ఏదో చిన్నపిల్లాడు అంటూ సమర్థించడం ఎలా చూడాలి? అలాగే చూస్తే కనుక ఆ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మేము మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం, ఈ రెండు సంఘటనలను అసలు ఎలా చూడాలంటారు? ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు పిలుచుకొని హామీ ఇవ్వాలి. ఇప్పుడు అతను ఏ పార్టీ అవ్వచ్చు, ఏ కులం అవ్వచ్చు, అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆ విధంగా చేయటంలో తప్పేం లేదు. వీళ్ళు రాజకీయ పార్టీలు ఆడ దగ్గరికే వెళ్తారు. ఇంకొకటి పోలేదుగా ఎక్కడికి. చనిపోయిన వాళ్ళు అందరి దగ్గరికి పోయాడా? అది మిస్ అయ్యాడు. మరి చనిపోయాడో మిస్ అయ్యాడో తెలియట్లే ఇంత మట్టుకేదు. దాని మీద సిట్టు కూడా వేశారు. అది సమస్య లేదు. ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా నిజం నిగ్గదీల్చాల్సిందే ప్రభుత్వం. చిన్న పిల్లాడు అంటూ అతను చేసిన నేరాలని చిన్నవిగా చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారనుకోవచ్చు అంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అంటే మన వంశీని కూడా చాలా మంచివాడు, అందగాడు అని చెప్పాడు. మంచివాడు, అందగాడు. ఆ అందాన్ని చూసి ఓర్చుకోలేక అతని మీద కేసు పెట్టారు అంటున్నాడు. అట్లాగే ఇది కూడా ఏంటంటే అతను రాజకీయ లబ్ధి పొందాలంటే చిన్నపిల్లాడనే చెప్తా ఉంటాడు. మరీ ప్రధానంగా చూసుకుంటే గనక మరి ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మేము ఉద్యమం చేస్తాం, కాపుల ఉద్యమం చేస్తాం అంటూ వైసీపీ నాయకులు పేరు నాని గాని లేదంటే గనక అంబటి రాంబాబు గాని వీళ్ళందరూ ప్రకటించడాన్ని ఎలా చూడాలంటారు? అసలు దీన్ని చెయ్యొచ్చు, ఉద్యమం చెయ్యొచ్చు ఏదైనా అన్యాయం జరిగితే. కాకపోతే వాళ్ళు కాపుల్ని అంతమందిని గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపులు అన్యాయం చేయలేదా? కాపులకు రిజర్వేషన్ ఇస్తానన్నాడు. రిజర్వేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదుగా.
అంటే ఇప్పుడు ఈ అకస్మాత్తుగా ఈ కాపు అనే పదాన్ని వీళ్ళు వైసీపీ నాయకులు అందిపుచ్చుకోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటే లేదు, కాపులు పవన్ కళ్యాణ్ అంటున్నారు, కాపులు అందరూ కూటమి కోటేస్తున్నారు. వీళ్ళ నుంచి విడదీస్తే గానీ ఆయనకి వాళ్ళకి గెలుపు అవకాశం ఉంటుందనే ఆలోచన వాళ్ళది. రాజకీయ ఎత్తుగడ ఎంత రాజకీయ ఎత్తుగడ అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పులివెందుల పర్యటన అయితే చేస్తున్నారండి. ఏంటంటారు, ఆ సంవత్సరానికి గతంలో ఎప్పుడో ఒక్కసారి వెళ్ళే వ్యక్తి ఈ మధ్యకాలంలో ఈ 2 సంవత్సరాల్లోనే 8 సార్లు వెళ్ళిన పరిస్థితి ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? వాళ్ళంటే పులివెందులకు కూడా ఎర్త్ వస్తుందేమోనని భయపడ్డాడు. పులివెందులకు కూడా అర్థం వచ్చింది సరే, అది వాళ్ళ నియోజకవర్గం సార్. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి దగ్గర నుంచి వాళ్ళ అడ్డాలాగా చేసుకున్న నియోజకవర్గం కదా. అట్టానే అలాంటి ఆయన్నే వాళ్ళ బాబాయ్ కూడా ఆయనే కదా. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, ఆయన పులివెందులకి ఆ పులివెందుల నియోజకవర్గం మొత్తం మెయింటైన్ చేసేవాడు. అలాంటి ఆయన్ని చంపించాడు కదా. ఇప్పుడు ఆయన అభిమానులు వీళ్ళు అందరూ ఇప్పుడు షర్మిల కూడా అడ్డం జరుగుతుంది, ఆ సునీత వాళ్ళు అందరూ జరుగుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో సీలకు వచ్చింది, ఇవి జిజమ్మను కూడా అడ్డం జరుగుతుంది. అందుకని ఫ్యూచర్ లో ఏదైనా ఇబ్బంది వస్తుందని పులివెందుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నాడు. అసలు పోతే మరీ బాగుండదేమో మరి. ఇప్పుడు ఇంకో విషయంకి వస్తే కనుక ఎందుకంటారు అకస్మాత్తుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు వీటికి వెనకమాల ఉన్న కారణం ఏమనుకోవచ్చు అంటారు? నిజంగానే రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, లేదంటే లిక్కర్ స్కామ్ తరుముతున్న లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి అనుకోవచ్చు అంటారా? కరెక్ట్ గా చెప్పారు, లిక్కర్ స్కామ్ డైవర్ట్ చేయడానికే ఇదంతా. అంతేగాని ఆయన ఏం ఉద్యమాలు చేస్తాడు ఆయన? ఎన్ని ఉద్యమాలు చేసినా ఫెయిల్ అయినాయి. ఇంత 2 years లో ఎన్నో ఉద్యమాలు. 2 years అసలు ఎందుకు అధికారంలోకి వచ్చిన 15 రోజులు పోయి లా అండ్ ఆర్డర్ బాగాలేదని ఢిల్లీ పోయి ధర్నా చేసి వచ్చాడు. ఇప్పుడు 15 రోజుల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయిస్తారా? అంటే ఎందుకంటారు ఇప్పుడు అకస్మాత్తుగా ఈ ఈ ఏదో ఒక రకంగా చెప్పాలంటే ఈ నినాదం ఎత్తుకోవటం 2 సంవత్సరాల్లోనే కాపులకు అన్యాయం జరిగిపోతుంది అంటూ, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అంటూ ఇవన్నీ మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏముంది, కాపుల్ని విడగొట్టాలి మెయిన్ థింకింగ్ అది. దాని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ప్రయత్నాలు ఏం ఫలించట్లేదు. మరి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఇన్ని రోజులు బయట ఉంటారు వీళ్ళందరూ. అదేదో వాళ్ళ రాజకీయం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఏదన్నా ఉపయోగపడుద్దేమోనని అన్ని పాచికలు ఉపయోగిస్తున్నాడు, ఎక్కడ వర్కౌట్ అవట్లే ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య అయితే చేశారండి, అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. వైసీపీ నాయకులు ఎదురుదాడైతే మొదలు పెట్టారు. ఒక రౌడీ షీటర్ గా కులమేంది, ఒక నేరస్తుడికి మతం ఏంటి, అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మరి. ఆ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అంతేగా మరి. ఇప్పుడు ప్రభుత్వంలో అతను ఉప ముఖ్యమంత్రి, అతను ఒక కాపులు అయితే అయ్యి ఉండొచ్చు, చేసిన తప్పులు అడిగిపోతాయి. నువ్వు తప్పులు అడిగిపోవు కదా, అందుకని అతను సపోర్ట్ ఏముంది, ప్రభుత్వ పరంగా ఏం చేయాలో చేస్తారు. నువ్వు చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నాడు, ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాడు న్యాయంగా. ఈ కాపు కులానికి సపరేట్ గా చేయట్లేదుగా. నేను కాపులో పుట్టడం నేను నేరమా అని అటు కూడా అడిగాడు పవన్ కళ్యాణ్. ఆయన ఒక కులానికే పరిమితం చేయాలని వీళ్ళ ఆలోచన. ఎందుకంటారు అంత ఆలోచన ఎందుకు వచ్చింది అంటారు? ఆయన ప్రభావం అనేది చాలా ఉంటుంది, యువతలో చాలా ఉంటుంది కదా, ఆయన ఒక కులానికి ఎందుకు పరిమితం చేయాలనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? మరి కులానికి పరిమితం చేసి ఆ కులాన్ని విడగొట్టాలి, విడగొడితే మాకు రాజకీయ లబ్ధి ఏదన్నా కలుగుతుందేమోనని ఆశ వాళ్ళకి. అది జరగదంటారు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే వాళ్ళకు అర్థమైంది, పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అదే వింటారు. కానీ అంటే కొంతమంది వైసీపీలో కూడా ఉండొచ్చు కాపులు, కానీ ఎక్కువ % పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటారు. థ్యాంక్ యూ.